నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ప్రవీణ్ పగడాల ఇక లేరు, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇక లేరు అనే వార్త విన్నాను. అది విన్న మరుక్షణమే ఎంతో బాధ కలిగింది. సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఆయన మరణం అనేది మనకి కళ్ళ ముందు కనిపించింది. ఎన్నో డిబేట్స్ చేశాడు ఆయన, ఎన్నో రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు బోధించాడు. నేను 2015 నుండి కూడా ఆయన వాక్యం వింటూ ఉన్నాను, ఆయన డిబేట్లు చూస్తూ ఉన్నాను. ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు. ఆయన మాటల ద్వారా ఆయన ద్వారా నేను ఎన్నో రకాలుగా ఆత్మీయ లోతుల్లో నేను ఎదగగలిగాను, ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఎంతో బాధ అనిపించింది నాకైతే. ఈ రీతిలో ఆయన మరణం ఉంటుందని అసలు ఊహించలేదు. అయితే ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది ఇంకా తెలియదు. ఒకవేళ అది హత్య గనక అయినట్లయితే ఎందుకు అసలు హత్య చేయాలి వాళ్ళు? నేను అంటాను, ఈ దేశంలో జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రకరకాల జాతుల వారు, రకరకాల మతాల వారు ఎంతోమంది ఈ దేశంలో ఉన్నారు. అందరూ కలిస్తే భారతదేశం. వారు మతాన్ని వారు ప్రచురించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. నమ్మేవాని ఇష్టం అది. ఎవరి ఆలోచన ప్రకారంగా వారు మతాన్ని లేదా వారి యొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. అది వారి యొక్క అభీష్టం, వారి స్వీయ ఆలోచన అది. అంతేకాని హత్యలు చేసుకుంటే ఏమొస్తుందండి? మీరు మీ గ్రంథాలు చదవండి, మీరు ప్రకటించండి. ఎవరి గ్రంథాన్ని వారు చదివి దాని గురించిన ఆలోచనను ఇంకొకరికి చెప్తే తప్పేముంది? అందులో మోసమేముంది? అందులో కపటమేముంది? ఇలా చంపుకుంటూ పోవాలి అంటే దేశమంతా శ్మశానమే అవుతుంది, కానీ ఎక్కడ ఇండ్లలో ఒక్కరు కూడా కనిపించరు. ప్లీజ్ గమనించండి. కాబట్టి మీ భావాన్ని మీ మాటల్లో మీరు చెప్పండి, అంతేకాని మీ చేతుల్లో కనుక దాన్ని తీసుకొని చేస్తే అది హింస అవుతుంది. ఆ హింస ఈ భూమి మీద ఒక్క మనిషిని కూడా బ్రతకనివ్వదు. స్వార్థ చింతన అనేది అసలు ఉండకూడదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు, కానీ ఆయన ద్వారా విత్తబడిన సువార్త విత్తనాలు ఇంకా బలంగా చిగురించబోతున్నాయి. ఆమేన్.